Namaste dear students. Today we are going to learn some more vocabulary. ఇప్పటి వరకు మనం we have learned so many things like tenses, voice, speech ఇవన్నీ 100+ వీడియోస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్స్ని చూద్దాం. ఈ ఎక్స్ప్రెషన్స్ని మామూలుగా నేర్చుకోవటమే కాక వీటిని ఒక శాంపిల్ కాన్వర్జేషన్స్ తీసుకొని ఆ కాన్వర్జేషన్స్లో ఎలా యూస్ చేస్తారో కూడా నేర్చుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడుతుంది బయట, ఒక ఫాదర్ సన్ మాట్లాడుకుంటున్నారు. ఎలా అంటే వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఫాదర్ ఆస్కింగ్ అంటే సన్ చెప్తున్నాడు ఐఎమ్ గోయింగ్ టు ప్లే, ఆడుకోవడానికి వెళ్తున్నాను. ఓకే, అప్పుడు ఫాదర్ చెప్తున్నట్లుగా ఏంటండి, ఇట్స్ రైనింగ్ అవుట్, డోంట్ గో అవుట్, ఇఫ్ యూ గో అవుట్ యూ విల్ క్యాచ్ అ కోల్డ్, నీకు జలుబు చేస్తుంది. అంటే ఇలా ఒక డైలాగ్లా తీసుకుంటే ఇంకాస్త ఎఫెక్టివ్గా మనం నేర్చుకున్నటువంటి వొకాబులరీ ఇంకాస్త ఎఫెక్టివ్గా ఉంటుంది అనే థాట్తో మనం నేర్చుకున్న దాన్ని వొకాబులరీలో కూడా అంటే ఒక శాంపిల్ కాన్వర్జేషన్లో పెడుతూ చూద్దాం. ఓకే, ఈ బోర్డ్ కాస్త క్లమ్జీగా ఉంది. ఓకే, డోంట్ వరీ, నేను చెప్తున్నప్పుడు ఇది మీకు స్క్రోలింగ్లో వస్తుంది కాబట్టి ఈ బోర్డ్ని కేర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, మనం చాలా వరకు జ్వరంగా ఉంది, ఇప్పుడు ఫీవర్ ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి, అంటే దగ్గుతున్నాడు. ఇప్పుడు మనకు వస్తున్న కరెంట్ టాపిక్స్ ఏంటి, దగ్గుతున్నాడు, హిస్ కాఫింగ్, తుమ్ముతున్నాడు, హిస్ స్నీజింగ్. ఓకే, ఇలాంటి మాటల గురించి కొన్నింటిని మనం ఈ లెసన్లో చూద్దాం. అట్ ద సేమ్ టైం వాటితో మనం ఒక కాన్వర్జేషన్ కూడా శాంపిల్ కాన్వర్జేషన్స్ని కూడా తీసుకొని ఆ మాటల్ని ఎలా యూస్ చేస్తారో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో పన్ను నొప్పి ఉంది అంటే ఎలా చెప్తాం, టూత్ ఏక్. అదే గొంతు నొప్పి ఉంది, సోర్ థ్రోట్. నాకు జ్వరంగా ఉంది ఎలా చెప్పాల్సి వస్తుంది, జ్వరంగా ఉంది అనేటప్పుడు ఐఎమ్ రన్నింగ్ ఏ టెంపరేచర్. ఎలా చెప్తారు, నాకు జ్వరంగా ఉందంటే ఐ హ్యావ్ ఎ ఫీవర్. వీటన్నిటికన్నా ఐఎమ్ రన్నింగ్ ఏ టెంపరేచర్, ఐ హ్యావ్ ఏ టెంపరేచర్. ఇలాంటి మాటల్ని యూస్ చేస్తూ చెప్తాం. అలాగే కాలు బెనికింది, కాలు బెనికింది అని చెప్పాల్సి వస్తే ఎలా చెప్తామంటే ఐ స్ప్రెయిన్డ్ మై లెగ్, మై లెగ్ వాజ్ స్ప్రెయిన్డ్. స్ప్రెయిన్ అంటే బెనకడం. ఓకే, అలాగా మెట్ల మీద నుంచి పడ్డాను, కాలు విరిగింది. మెట్ల మీద నుంచి పడడాన్ని ఫెల్ ఆఫ్ అని చెప్తాం. నేను మెట్ల మీద నుంచి పడ్డాను, కాలు విరిగింది అంటే ఐ ఫెల్ ఆఫ్ ద స్టైర్స్ అండ్ ఐ బ్రోక్ మై లెగ్. అలాగే చాలామంది అంత బాగా మాట్లాడలేకపోతున్నాను, అంత బాగా నవ్వలేకపోతున్నాను, అంత బాగా నడవలేకపోతున్నాను. ఈ అంత బాగా అనేటటువంటి మాటల్ని ఎలా చెప్తాం అని అంటే, సపోజ్ నేను అంత బాగా నడవలేకపోతున్నాను అంటే బికాస్ ఐ ఫెల్ ఆఫ్ ద స్టైర్స్ అండ్ ఐ బ్రోక్ మై లెగ్, లేకపోతే మై లెగ్ వాజ్ స్ప్రెయిన్డ్, ఐ స్ప్రెయిన్ మై లెగ్. కాబట్టి నడవలేకపోతున్నా, ఐ కెనాట్ వాక్ దట్ వెల్, ఐ కాంట్ వాక్ దట్ వెల్, అంత బాగా నడవలేకపోతున్నాను. ఓకే, అలాగే మనకి చాలాసార్లు కాళ్ళు పీకుతున్నాయి, కాళ్ళు పీకుతున్నాయి, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఇటువంటి మాటలు ఇంగ్లీష్లో ఎలా చెప్పాల్సి అంటే మై లెగ్స్ ఆర్ ఆల్ సోర్, మై లెగ్స్ ఆర్ ఆల్ సోర్. ఓకే, అలాగే అంటే ఎందుకు, ద రీజన్ ఐ వెంట్ జాగింగ్ దిస్ మార్నింగ్, దట్స్ వై మై లెగ్స్ ఆర్ ఆల్ సోర్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ అదే కాలు పీకుతున్నాయని చెప్పడానికి చెప్పులు కరుస్తున్నాయి, చెప్పులు కరుస్తున్నాయి. ఇటువంటి మాటల్ని ఎలా చెప్పాలి, నిజానికి షూస్ ఆర్ శాండిల్స్ ఆర్ స్లిప్పర్స్ ఆర్ బైటింగ్ అనే మాటని చెప్పొచ్చు. లేకపోతే షూస్ హర్ట్ మీ, శాండిల్స్ హర్ట్ మీ, స్లిప్పర్స్ హర్ట్ మీ, ఇలా కూడా మనకి చెప్పొచ్చు. హర్టింగ్ అని యూజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు, ఇంగ్ ఫామ్ అక్కడ యూజ్ చేయలేము, హర్ట్తో ఇంగ్ ఫామ్ని యూజ్ చేయలేము. కాబట్టి మై షూస్ ఆర్ బైటింగ్ లేదా మై షూస్ హర్ట్ మీ, మై శాండిల్స్ హర్ట్ మీ, ఇలా మనం చెప్తాం. అలాగే చాలామంది నాకు డస్ట్ పడదు అంటే ఇలాంటివి సెపరేట్గా కొన్ని మాటలను తీసుకొని మనం చెప్తున్నాం. నాకు డస్ట్ పడదు, డస్ట్ ఎలర్జీ ఉంది, అలాంటివి చెప్పాలంటే ఐఎమ్ అలర్జిక్ టు డస్ట్, ఇలా చెప్తే సరిపోతుంది. ఏదైనా పడదు అని అంటే ఐఎమ్ అలర్జిక్ టు డస్ట్. ఓకే, డస్ట్ పడదు, ఇలా మనం చెప్పుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం అతను తుమ్ముతున్నాడు, అతనికి జలుబు చేసింది. జలుబు చేసింది అనేదాన్ని మనం ఆల్రెడీ ఓ లెసన్లో చూసాం. జలుబు చేసిందంటే హీ కాట్ ఎ కోల్డ్, లేకపోతే హీ హ్యాస్ ఎ కోల్డ్ అని చెప్తాం. అతని ముక్కు కారుతుంది అని చెప్తే హీ హ్యాస్ ఏ రన్నింగ్ నోస్ అని చెప్తాం. హీ హ్యాస్ ఏ రన్నింగ్ నోస్. ఓకే, ముక్కు కారుతుంది అని చెప్పడానికి. అలాగే కళ్ళు దురదగా ఉన్నాయి, కళ్ళు దురదగా ఉన్నాయని చెప్పాలంటే మై ఐస్ ఆర్ ఇచ్చి, ఇచ్చి అంటే దురదగా ఉండడం, మై ఐస్ ఆర్ ఇచ్చి. అలాగే ముక్కులో వేలు పెట్టడం, చాలామంది పిల్లలు కానీ లేకపోతే మనం కానీ ఇలా వేలు పెడుతుంటాం. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తారంటే పిక్ నోస్ అని చెప్తారు. ఓకే, డోంట్ పిక్ యువర్ నోస్, నీ ముక్కులో వేలు పెట్టుకో, డోంట్ పిక్ యువర్ నోస్.
నీ ముక్కుని ఇలాగా కెలుక్కోకు. డోంట్ పిక్ యువర్ నోస్, ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్. ఓకే, అది ఒక చెడ్డ అలవాటు, దురలవాటు. డోంట్ పిక్ యువర్ నోస్ ఇలా చెప్తాం. అట్ ద సేమ్ టైం కడుపు గురగురలాడటం, ఇవన్నీ మన స్టూడెంట్స్ కామెంట్స్లో అడిగింది అలాంటివేనండి ఇవి. కడుపు గురగురలాడటం, కడుపు గురగురలాడటాన్ని స్టమక్ రంబుల్ అనటం. ఓకే, ఐ కెన్ హియర్ యువర్ స్టమక్ ఇస్ రంబ్లింగ్. ఐ కెన్ హియర్ యువర్ స్టమక్ రంబల్. నీ కడుపు గురగురలాడటం నేను వినగలుగుతున్నాను. అటు డ్రూ సౌండ్స్ రావటాన్ని వింటున్నాం. ఓకే, ఐ క్యాన్ హియర్ యువర్ స్టమక్ రంబుల్. చూసారా, చాలా విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే కడుపు పాడైంది, నా కడుపు పాడైంది అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఎలా చెప్తారంటే మై స్టమక్ అప్సెట్. ఓకే, అంటే నా కడుపు పాడైంది. అంటే ఇవన్నీ చాలా సాధారణమైనవి. బట్ నాకు జ్వరం వచ్చింది అంటే ఎలా చెప్పాలి, అలాగే కాళ్ళు నొప్పులుగా పీకుతున్నాయంటే ఎలా చెప్పాలి, చెప్పులు కరుస్తున్నాయంటే ఎలా చెప్పాలి, అక్కడ ముక్కు కారుతుంది, కళ్ళు దొరదగా ఉండంటే చాలా వరకు మనకు తెలిసినవే. బట్ వీటిని ఎలా చెప్పాలి అనే చోట మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. నేను ఫాస్ట్గా చెప్పేశాను, కానీ కింద ఇచ్చిన స్క్రోలింగ్ నుంచి అన్నింటినీ నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఇటువంటి మాటల్ని ఇప్పుడు మనం కడుపు గురగురలాడుతుందంటే ఐ కెన్ హియర్ యువర్ స్టమక్ రంబుల్ అని చెప్పేశాం. కానీ ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఇటువంటి మాటలు వస్తే, అంటే నాకు ఇలా షోల్డర్ పెయిన్ ఉంది, ఓకే, ఐ హ్యావ్ ఎ పెయిన్, ఐ నాగింగ్ పెయిన్ ఇన్ మై షోల్డర్ అని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాం. అలా కాకుండా ఒక డైలాగ్లో, అంటే ఒక కాన్వర్సేషన్స్లో మాట్లాడుతున్నప్పుడు వీటిని ఎలా యూస్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, కొన్ని 1 or 2 కాన్వర్జేషన్స్ని తీసుకొని ఆ కాన్వర్జేషన్స్లో రియల్ టైం వీటిని ఎలా అప్లై చేస్తాం, అంటే వీటినే కాదు కొత్తవి కూడా ఉండొచ్చు, వాటిని ఎలా అప్లై చేస్తాం అనేది చూద్దాం. నౌ లెట్ us take some sample conversations. Okay, now the first conversation between doctor and Sidhu. Doctor is asking, how you feeling? ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? సిద్ధు, హారిబుల్, చాలా భయంకరంగా ఉంది. ఐ హ్యావ్ ఎ నాస్టీ కాఫ్, నాకు ఒక ఈ చండాలంగా విసిగించేస్తున్న దగ్గు వస్తుంది. ఐ హ్యావ్ ఎ నాస్టీ కాఫ్, ఇట్ గెట్స్ వర్స్ డే బై డే, ఇది రోజు రోజుకి ఇంకా వర్స్ అవుతుంది. అండ్ డ్యూరింగ్ నైట్స్, అండ్ రాత్రులు కూడా. ఐ క్యాన్ స్లీప్ ఎట్ ఆల్, నేను అస్సలు నిద్రపోలేకపోతున్నాను. ఐ క్యాన్ స్లీప్ ఎట్ ఆల్, నేను అస్సలు నిద్రపోలేకపోతున్నాను. నౌ డాక్టర్, గాష్, గాష్ అంటే ఇది దేవుడు అని అంటాం కదా, గాడ్ అలా అన్నట్టే. ఓకే, గాష్, కాఫ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వర్డ్స్ ఫ్రైటనింగ్ ద పీపుల్ నవ్ ఏ డేస్. దగ్గు, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వర్డ్స్, అంటే ఇది ఉన్న పదాల్లో ఒకటి. చూడండి, ఈజ్ వన్ ఆఫ్ ద, ఎప్పుడైనా వన్ ఆఫ్ ద అని వాడిన తర్వాత వన్ ఆఫ్ ద తర్వాత వచ్చేటటువంటి నౌన్ ఎప్పుడూ కూడా ప్లూరల్గా ఉండాలి. రిమెంబర్ దిస్. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వర్డ్స్ ఫ్రైటనింగ్ ద పీపుల్ నవ్ ఏ డేస్. ఈ రోజుల్లో ప్రజల్ని భయపెట్టిస్తున్నటువంటి పదాల్లో ఇది ఒకటి, దగ్గు అనేది. నౌ సిద్ధు సేస్, ఎస్, జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ కాఫ్ ఐఎమ్ అనేబుల్ టు గో ఈవెన్ టు అవర్ నెక్స్ట్ డోర్. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ కాఫ్, ఈ ఒక్క దగ్గు కారణంగా ఐఎమ్ అనేబుల్ టు గో, నేను వెళ్ళలేకపోతున్నాను. ఈవెన్ టు అవర్ నెక్స్ట్ డోర్, మా పక్కింటికి కూడా వెళ్ళలేకపోతున్నాను. నౌ డాక్టర్ సెస్, డూ యూ ఆల్సో హ్యావ్ ఎ ఫీవర్? ఇక్కడ హ్యావ్ని యాడ్ చేసుకోండి. డూ యూ ఆల్సో హ్యావ్ ఎ ఫీవర్, ఫీవర్ కూడా ఉందా అని డాక్టర్ అడుగుతున్నారు. సిద్ధు నౌ సేస్, ఫార్చునేట్లీ, అదృష్టవశాత్తు, ఫార్చునేట్లీ నో, లేదు. నౌ డాక్టర్, ఓకే, లెట్ మీ చెక్, ప్లీజ్ టేక్ ఎ డీప్ బ్రెత్. ఓకే, ఒక లోపలికి గాఢంగా శ్వాస తీసుకోండి. ఎక్సేల్, విడిచిపెట్టండి. ఇన్హేల్ అంటే పీల్చుకోండి. ఎక్సేల్, అలా. ఓకే, మనం పీల్చుకోండి విడిచిపెట్టండి అంటాం కదా, దాన్ని ఎక్సేల్, ఇన్హేల్ అని చెప్పుకుంటాం. ఆల్ రైట్, లెట్స్ గో ఫర్ సమ్ టెస్ట్, కొన్ని టెస్టులని చేద్దాం. మీన్ వైల్, ఇంతలో ఐ విల్ గివ్ యూ సమ్ మెడిసిన్, ఏదో కొత్త మెడిసిన్ నీకు ఇస్తాను. అండ్ హియర్ ఈజ్ ద ప్రిస్క్రిప్షన్, ఇదిగో ప్రిస్క్రిప్షన్ తీసుకోండి. నౌ సిద్ధు సేస్, థ్యాంక్ యూ. డాక్టర్, దట్స్ ఆల్ రైట్, డోంట్ ఫర్గెట్ టు ఇన్ఫార్మ్, దయచేసి ఇన్ఫార్మ్ చేయటం మర్చిపోవద్దు. ఏంటి? డోంట్ ఫర్గెట్ టు ఇన్ఫార్మ్ ఇఫ్ యూ డెవలప్ ఎనీ ఫీవర్ ఆర్ యువర్ కాఫ్ గెట్స్ వర్స్. ఏదైనా నీకు ఒక ఫీవర్ డెవలప్ అయినా, లేకపోతే నీ దగ్గు ఇంకా ఎక్కువైనా ఇన్ఫార్మ్ చేయటం మర్చిపోవద్దు. వి విల్ గెట్ ఏ COVID-19 టెస్ట్ డన్. ఇది కాజిటివ్ వెబ్ని ఇక్కడ యూస్ చేయడం జరిగింది. వి విల్ చేద్దాం. ఏంటి? గెట్ ఏ COVID-19 టెస్ట్, గెట్ ఏ COVID-19 టెస్ట్ డన్. మనం
కోవిడ్-19 టెస్ట్ని చేయిద్దాం వెన్ ఇఫ్ హీ డెవలప్స్ ఎనీ ఫీవర్ ఆర్ హిస్ కాఫ్ గెట్స్ వర్స్. ఓకే, నౌ సిద్ధు డాక్టర్ అని గట్టిగా అరిచి స్క్రీమ్స్ అండ్ ఫాల్స్ డౌన్. ఈ మాట వినగానే, ఈ కోవిడ్ టెస్ట్ అనేటటువంటి మాట వినగానే ఈయన గట్టిగా అరిచి పడిపోతాడు. ఓకే, సో ఈ డైలాగ్ని మీరు సొంతంగా డాక్టర్ అండ్ సిద్ధు క్యారెక్టర్స్ రెండింటినీ మీరే ప్లే చేస్తూ దీన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు టంగ్కి అలవాటు అవుతుందండి. ఇలా ప్రాక్టీస్ చేస్తే లాంగ్వేజ్ని టంగ్కి అలవాటు అవుతుంది. ఓకే, let us take another conversation. The conversation is taken place between Leena and Ravi. Now Leena asks, you look run down Ravi. You look అంటే కనిపిస్తున్నావు, you seem. ఓకే, you look run down Ravi. రన్ డౌన్ అంటే ఏదైనా రెడ్యూస్ అవ్వడం, లూజ్ అవ్వడం, అంటే బాగా చిక్కిపోయావు అండ్ ఇలా చెప్తుంటాం కదా మనం, అలా వస్తుందన్నమాట. అంటే శక్తి లేనట్టుగా కనిపిస్తున్నావు. ఓకే, ఏదైనా చిక్కావు తగ్గావు అని అంటాం కదా, దాని ఉద్దేశంతో మనం ఈ రన్ డౌన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. నౌ లీనా ఆస్, యు లుక్ రన్ డౌన్ రవి. ఏదో చిక్కినట్లుగా కనిపిస్తున్నావు రవి. రవి, యా, ఐ హ్యావ్ బీన్ అన్వెల్ రీసెంట్లీ. ఐ యామ్ అన్వెల్ అంటే ఇప్పుడు నేను అన్వెల్గా బాగులేను. కానీ ఇక్కడ ఐ హ్యావ్ బీన్ అంటే కొంతకాలంగా బాగులేను అని అర్థం. ఐ హ్యావ్ బీన్ అన్వెల్ రీసెంట్లీ, కొద్ది రోజులుగా నాకు బాగాలేదు అని అర్థం. ఐ థింక్ ఐఎమ్ రన్నింగ్ ఏ టెంపరేచర్. నేను అనుకుంటున్నాను నాకు ఏదో జ్వరం వచ్చినట్లుంది. ఐ థింక్ ఐఎమ్ రన్నింగ్ ఏ టెంపరేచర్. ఐ హ్యావ్ ఆల్సో గాట్ ఏ సోర్ థ్రోట్. అదే గొంతు కూడా నాకు నొప్పిగా ఉంది. ఐ హ్యావ్ ఆల్సో గాట్ ఏ సోర్ థ్రోట్. లీనా, లెట్ మీ సీ. అదే నన్ను చూడని. షీ చెక్స్ హిస్ టెంపరేచర్ విత్ అ థర్మామీటర్తో చెక్ చేసి, యా, యూ హ్యావ్ ఏ లో గ్రేడ్ ఫీవర్. అవును, యూ హ్యావ్ ఏ లో గ్రేడ్ ఫీవర్. నీకు లో గ్రేడ్ ఫీవర్ ఉంది. చూడండి, మనం లో గ్రేడ్, హై ఫీవర్, లో ఫీవర్ అంటాం కదా, అలా మనం చెప్తున్నాం. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏ కోల్డ్ అని చెప్పినప్పుడు ఏ కోల్డ్ అని చెప్తాం, ఏ ఫీవర్ అని చెప్తాం. నిజానికి ఇలా ఎందుకు చెప్తామంటే, ద ఆర్టికల్ ఏ ఆర్ ఎన్ ఈస్ యూజ్డ్ విత్ ద నేమ్స్ ఆఫ్ కామన్ ఏక్స్ అండ్ పెయిన్స్. నొప్పులు, పెయిన్స్, ఇటువంటి కామన్ డిసీజెస్ గురించి చెప్పేటప్పుడు మనం ఏ అని యూజ్ చేస్తాం. అంటే ఏ కోల్డ్, ఏ ఫీవర్, ఇలా. ఓకే, సో యూ హ్యాడ్ బెటర్ స్టే అట్ హోమ్ టుడే. యూ హ్యాడ్ బెటర్ స్టే, సజెషన్ ఇస్తున్నప్పుడు యూ హ్యాడ్ బెటర్ అని చెప్పడం మనం ఆల్రెడీ మన కోర్స్లో నేర్చుకున్నాం. యూ హ్యాడ్ బెటర్ స్టే అట్ హోమ్ టుడే. ఈ రోజు నువ్వు ఇంట్లో ఉండటం మంచిది. డోంట్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ వాచింగ్ మూవీస్. డోంట్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ వాచింగ్ మూవీస్, సినిమాలను చూస్తూ. డోంట్ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ ముందు కూర్చోవద్దు. సినిమాలను చూస్తూ టీవీ ముందు కూర్చోవద్దు. రెస్ట్ తీసుకోవడం అంటే అలా కాదు కదా. వి విల్ సీ ఏ డాక్టర్ దిస్ ఈవినింగ్ అంటే మనం ఒక డాక్టర్ని కలుద్దాం అని అర్థం. ఓకే, వి విల్ మీట్ అని, వి విల్ కన్సల్ట్ అని మాత్రమే అనక్కర్లేదు. వి విల్ సీ ఏ డాక్టర్ దిస్ ఈవినింగ్, మనం ఒక డాక్టర్ని కలుద్దాం. నౌ let us take another conversation. Viji and Padma. Viji asks, you look unwell. నువ్వు బాలేనట్లుగా కనిపిస్తున్నావు. Didn't you sleep well last night? సరిగా నిద్రపోలేదా గత రాత్రి? పద్మ, ఎస్ ఐఎమ్ అన్వెల్. అవును, నాకు బాలేదు. విజి, వాట్ హ్యాపెన్? ఏమైంది? పద్మ, ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ఎ సోర్ థ్రోట్. అంటే ఒక గొంతు నొప్పిగా మొదలైంది. బట్ ఎండెడ్ అప్ హ్యావింగ్ టాన్సిలైటిస్. ఓకే, అంటే ఒక టాన్సిలైటిస్గా, అంటే టాన్సిలైటిస్ అంటే టాన్సిల్స్లో వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్గా ముగిసింది. విజి, ఓహ్, వాట్ డస్ ద డాక్టర్ సే? పద్మ, హీ థింక్స్, అంటే డాక్టర్ ఇక్కడ హీ థింక్స్ దట్ ఐ విల్ గెట్ బెటర్ విత్ మెడిసిన్స్ అండ్ రెస్ట్. ఈ సెంటెన్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది రిపోర్టెడ్ అంటే ఇండైరెక్ట్ నెరేషన్ అంటాం కదా, ఇండైరెక్ట్ నెరేషన్లో ఉంది. ఓకే, ఐ విల్, మరి ఇండైరెక్ట్ నెరేషన్లో ఉన్నప్పుడు ఐ వుడ్గా మారాలి కదా. అంటే ఇది డాక్టర్ గురించి కాకుండా పద్మ గురించి చెప్తున్నారు. హీ అనేది ఎవరి గురించి చెప్తున్నట్లు? డాక్టర్ గురించి మాట్లాడుతున్నట్టు. ఐ అంటే ఇక్కడ ఎవరు? పద్మ. సో హీ థింక్స్ ఐ విల్, అంటే ఇక్కడ ఐ విల్ కాస్త వుడ్గా మారాలి కదా అనే డౌట్ వస్తుంది. నిజానికి ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ థింక్స్ అని ఉంది. ఇక్కడ థింక్స్ అని అంటే సే, సేస్, టెల్స్, విల్ టెల్, ఇలా ఈ రిపోర్టింగ్ వెర్బ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో కానీ ఫ్యూచర్ టెన్స్లో కానీ ఉంటే ఈ పార్ట్ మారదు.
ఓన్లీ ప్రొనౌన్స్ మాత్రమే మారుతాయి. అంటే హీ థింక్స్, ఐ వుడ్ అని మార్చక్కర్లేదు, ఐ విల్ అంటే ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి. అలా కాకుండా హీ సెడ్ ఇలా అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఐ వుడ్గా మారుతుంది. సో ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రిపోర్టింగ్ వర్బ్ ఎప్పుడైనా ప్రెజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నట్లయితే ఇక్కడ ప్రొనౌన్స్ మారుతాయే తప్ప ఈ విల్ వుడ్గా మారటం ఇలా ఏమీ జరగదు. ఓకే, సో హీ థింక్స్ ఇక్కడ దట్ అనేది యూస్ చేయాలా వద్దా అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో దట్ని తీసేస్తారు. యూజువల్గా దట్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్లో వాడరు. అంటే హీ థింక్స్ ఐ విల్ గెట్ బెటర్ అంటారే తప్ప హీ థింక్స్ దట్ ఐ విల్ గెట్ బెటర్ అని అనరు. దట్ ఈస్ omitted in spoken English. Okay, he thinks I will get better with medicines and rest. మెడిసిన్స్ రెస్ట్ ద్వారా నేను బాగుపడతానని డాక్టర్ అనుకుంటున్నారు. బట్ ఇఫ్ ఐ డోంట్, ఒకవేళ అలా అవ్వకపోతే ఐ విల్ ప్రాబబ్లీ హ్యావ్ టు గెట్ మై టాన్సిల్స్ టేకెన్ అవుట్. ఐ విల్ ప్రాబబ్లీ అంటే బహుశా, ఐ విల్ ప్రాబబ్లీ నేను బహుశా, హ్యావ్ టు గెట్ చూడండి, గెట్ మై టాన్సిల్స్ టేకెన్ అవుట్, టాన్సిల్స్ని తీయించుకోవాలి. ఇది కూడా కాజిటివ్ వెబ్బే, ఫ్యూచర్లో ఉంది. ఐ విల్ ప్రాబబ్లీ హ్యావ్ టు గెట్ మై టాన్సిల్స్, ఇది ఆబ్జెక్ట్, అవుట్, టేకెన్ అవుట్. సో తీయించుకోవాలి అంటే నా టాన్సిల్స్ని తీయించుకోవాలి అనే అర్థం వస్తుంది. విజయ్, ఐఎమ్ సారీ టు హియర్ దట్, ఇది సింపతి చెప్తున్నప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేసేటటువంటి మాటల్లో ఒకటి. ఐఎమ్ సారీ టు హియర్ దట్ అంటే వినడానికి నేను బాధపడుతున్నాను. వై డోంట్ యూ టేక్ అ సిక్ లీవ్ అండ్ గెట్ సమ్ రెస్ట్. వై డోంట్ యూ టేక్ ఎ సిక్ లీవ్ అండ్ గెట్ సమ్ రెస్ట్. ఎందుకు నువ్వు సిక్ లీవ్ తీసుకొని రెస్ట్ ఎందుకు తీసుకోకూడదు? యువర్ హెల్త్ షుడ్ కమ్ ఫస్ట్. నీ ఆరోగ్యమే ముందుగా ఉండాలి, ఫస్ట్ మనం చూసుకోవాల్సింది. నౌ పద్మ, యు ఆర్ రైట్, ఎస్ నువ్వు కరెక్ట్. ఐ షుడ్ టాక్ టు ద బాస్. ఐ విల్ టాక్ టు, ఇక్కడ చూడండి టాక్ తర్వాత బాస్, ద బాస్ అనే ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి టాక్ తర్వాత ఖచ్చితంగా టు రావాలి. ఐ విల్ టాక్ టు ద బాస్, టాక్ అనకూడదు, ఐ విల్ టాక్ ద బాస్ అని అనకూడదు, ఐ విల్ టాక్ టు ద బాస్. అదే అమెరికన్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఐ విల్ టాక్, ఐ షుడ్ టాక్ విత్ కూడా, అంటే టూకి బదులుగా విత్ని యూస్ చేసే అవకాశం కూడా ఉంది. మరో కాన్వర్సేషన్ని చూద్దాం. దిస్ కాన్వర్సేషన్ ఇస్ బిట్వీన్ మిత్ర అండ్ తరుణ్. మిత్ర ఇస్ ఆస్కింగ్, యూ డోంట్ లుక్ సో గుడ్, నువ్వు అంత బాగా కనిపించట్లేదు. సో గుడ్, యూ డోంట్ లుక్ సో గుడ్, నువ్వు అంత బాగా కనబట్టలేదు. వాట్ హ్యాపెండ్, ఏమైంది? తరుణ్, ఐ హ్యావ్ a bad cold and runny nose. I have a bad cold and runny nose. Bad cold అంటే మహా చెడ్డగా ఉంది ఈ జలుబు. అండ్ రన్నీ నోస్, ముక్కు కారిపోతుంది. ఐ థింక్ ఐఎమ్ ఆల్సో రన్నింగ్ ఏ టెంపరేచర్. నేనేమనుకుంటున్నానంటే నాకు జ్వరం కూడా ఉంది, టెంపరేచర్ కూడా ఉంది అనుకుంటున్నాను. ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ COVID-19. నాకు ఈ COVID-19 గురించి భయంగా ఉంది. మిత్ర, హే కూల్గా ఉండు బాబు, అంత కంగారు పడద్దు. పోర్ బాయ్, వి can't compare seasonal diseases with COVID-19. We can't compare seasonal diseases with COVID-19. సీజనల్గా వచ్చేటటువంటి దగ్గు, జలుబు, జ్వరం ఇటువంటి వాటిని, ఈ డిసీజెస్ని మనం COVID-19తో కంపేర్ చేసేయకూడదు. ఆల్ ద సిమ్టమ్స్ ఆర్ నాట్ ఎలైక్. అన్ని సిమ్టమ్స్ ఒకేలా ఉండవు. హ్యావ్ యూ కన్సల్టెడ్ ఎనీ డాక్టర్? నువ్వెవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేసావా? తరుణ్ సేస్, నథింగ్ సో ఫార్, లేదు ఇప్పటి వరకు అటువంటిదేమీ లేదు. సో ఫార్ ఇప్పటి వరకు, నథింగ్ లేదు ఇప్పటి వరకు లేదు అని అర్థం. మిత్ర, వి షుడ్ కన్సల్ట్ ఏ డాక్టర్, మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. తరుణ్, ష్యూర్ చేద్దాం, బట్ వీ విల్ టేక్ సమ్ మెడిసిన్స్ ఫస్ట్. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ముందు, బికాస్ హీ స్కేర్డ్, వెళ్తే ఏం కోవిడ్ టెస్ట్లు అవి ఇవి అంటారేమోనని కొంచెం భయపడుతున్నాడు. సో వి విల్ టేక్ సమ్ మెడిసిన్స్ ఫస్ట్. ఈ ఫ్లూ అంటే ఈ జలుబు, వీటి గురించి, రన్నింగ్ నోస్, వీటి గురించి మనం మెడిసిన్ కొంచెం తీసుకొని ఆ తర్వాత ఇఫ్ దే డు నాట్ ఈజ్, ఒకవేళ అవి మనని ఈజ్ చేయకపోతే అంటే శాంతపరచకపోతే, ఇఫ్ దే డు నాట్ ఈజ్ వీ కెన్ కన్సల్ట్ ఏ డాక్టర్, అప్పుడు మనం కన్సల్ట్ చేద్దాం డాక్టర్ని అని తరుణ్ చెప్తున్నాడు. సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఎక్స్ప్రెషన్స్ని అండ్ కాన్వర్జేషన్స్లో నేర్చుకున్నటువంటి ఎక్స్ప్రెషన్స్ని కాన్వర్జేషన్స్లో ఎలా అప్లై చేశామో వీటినన్నింటినీ మీరు చూశారు కాబట్టి వీటిని ప్రాక్టీస్ చేయండి. కాన్వర్జేషన్స్ని మీరు సొంతంగా ఇద్దరు మాట్లాడుతున్న మాటల్ని మీరే మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయండి అండ్ మీరు చక్కటి ఇంగ్లీష్ని నేర్చుకోగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.